అటు నిమ్స్ లో కల్తీ కల్లు బాధితులను మంత్రి దామోదర్ రాజ్ నరసింహ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ వీరప్పను ఆదేశించారు. నిమ్స్ లో ప్రస్తుతం 31 మందికి చికిత్స కొనసాగుతుందని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 4-5 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. కల్తీ కల్లు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని, బాధ్యులెవరైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర స్పష్టం చేశారు. నిమ్స్ లో కల్తీ కల్లు బాధితులను మంత్రి దామోదర రాజ నరసింహ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి దామోదర వారికి మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ వీరప్పను ఆదేశించారు. అలాగే నిమ్స్ లో ప్రస్తుతం 31 మందికి చికిత్స కొనసాగుతుందని, అందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, మరో 4-5 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా కల్తీ కల్లు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం, బాధ్యులెవరైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి దామోదర రాజ నరసింహ.